ప్రతిదీ ఆలోచన స్థాయిలో అర్థం చేసుకోవాలి. సో, ఈ రోజు ఎవ్వరు పెట్టని భోజనము సంకల్పాల భోజనం, సమర్థ సంకల్పాల భోజనం ఒక్క శివబాబానే పెడతారు. అది స్వీకరించినప్పుడు ఆత్మ శక్తిశాలిగా అవుతది. ఈ ఆత్మనే గనక తీసేస్తే శరీరం ఏమీ లేదు. సో, సబ్జెక్ట్ అంతా ఆత్మలోనే ఉంది. కానీ సబ్జెక్ట్ ఎట్లా వచ్చిందంటే స్థూల ఆహారం వల్ల అంతా జరిగిపోతదని ఉంది. ఇంక ఇంత చదవడం ఎందుకు? సో, దేవతలకు గూడా లభించని భోజనం బ్రాహ్మణులకు లభిస్తుంది. ఏ భోజనం అంటే అది సమర్థ సంకల్పాల భోజనం. ఏ సంకల్పం చెయ్యాలి? ఏది చెయ్యొద్దు? జ్ఞాన భోజనము. కానీ ఎందుకు మరి ఆ స్వధర్మం అనుభవం అవ్వట్లేదు మనకి అనంటే బయట నుంచి వ్యర్థ సంకల్పాలు తీసేసుకుంటున్నాం. బయట నుంచి వ్యర్థ సంకల్పాలు, బయట నుంచి భోజనం తీసేసుకుంటున్నాం. అయి దేనికి? ఆత్మకి. దాన్ని ఏమైపోయిందంటే బుద్ధి బలహీనంగా ఉన్న ఆత్మలు స్థూల ఆహారానికి వర్తింపచేసేసారు. బయట తినకూడదు అనంటే బయట స్థూలమైన ఆహారం అనుకున్నారు.